హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వారాహి అమ్మవారికి మనం ప్రతిరోజు ఒక దీపం పెట్టడం శ్రేష్టం. అయితే ఈ నవరాత్రులలో ఒక్కరోజైనా కూడా మీరు కంద దీపం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కంద దీపం అమ్మవారికి చాలా శ్రేయస్కరం. కందగడ్డని తెచ్చుకుని నేను స్పూన్ యూస్ చేసి ఇలా మొత్తం అంతా కూడా కడిగేసి పైన అంతా కూడా దీపంలాగా చేసుకున్నాను. తర్వాత కందగడ్డకి మొత్తం ఈ విధంగా పసుపుతో అలంకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుంకుమ ఈ విధంగా బొట్లులాగా పెట్టేసుకోవాలి. ఈ కందగడ్డ దీపము పంచమి రోజు కానీ, లాస్ట్ రోజు కానీ, లేదా మొదటి రోజు కానీ, లేదా గండి దీపం అని అంటారు. అంటే ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా వెలుగుతూ ఉంటుంది కదా, ఆ విధంగా కూడా పెట్టేసుకుని మనం 9 days యూజ్ చేయొచ్చు. ఈ కందగడ్డని తర్వాత మనము కూరలో అయినా వాడుకోవచ్చు, లేకుంటే పారే నదిలో అయినా వేయచ్చు, లేకుంటే ఆవుకి కానీ తినిపించవచ్చు. ఈ విధంగా పెట్టేసుకుని నేనైతే కంద దీపంతో ఈరోజు దీపారాధన చేసుకున్నాను. వారాహి అమ్మవారికి 12 నామాలు చెప్పాను కదా, 12 నామాలు చదువుకొని నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే మంత్రం చదువుకోండి. ఈరోజు దీపము వారాహి అవతారంలో ఉంది, అది నేను ఆ షేప్లో ఉంది, అది నేను చూసుకోలేదు. తర్వాత దీపం అంతా పెట్టేసిన తర్వాత సైడ్కి తీసి వీడియో తీస్తుంటే నాకు వరాహ అవతారంలో కనిపించింది. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో అది చూసిన తర్వాత. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఆ విధంగా మనకి అమ్మవారు ఏదో ఒక రూపంలో కనిపిస్తారు. ఇదే అమ్మవారి శ్రేష్టత, ఆమె విశిష్టత కూడా ఇదే. మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా అమ్మవారి కృపకు పాత్రలు కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మనము నిష్టగా దీపం పెడితే వారాహి అమ్మవారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తారు అనడానికి ఈ వీడియోనే నిదర్శనం.